సో అక్కడ క్యాంప్ వెళ్ళినప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, సైంటిస్ట్, రీసెర్చ్ పీపుల్. సో Russian tank is there, and they have converted the Russian tank into a mini ambulance inside. So they showed me the thing. So to shift injured soldiers, they can use that tank as an ambulance and bring back the injured people. So, and most important is we should have regular heart checkup and good lifestyle. Because what I found is when I talked to our retired army persons, when they are in the army, they were very fit. Once retirement ayina tarvata and lifestyle లేదు. So I educate them, and I request all of you to use the opportunity to get a heart checkup so that we can have a healthy society. Thank you. 2 నిమిషాలు చెప్పాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా మనకి రజనీ కుమార్ గారు ఇప్పటివరకు మన మధ్యలో ఉండి ఇప్పుడే గౌరవాధ్యక్షులైన అక్కడ జిల్లా మీటింగ్ లో మన మీ అందరికీ శిరసానమామి. ప్రథమంగా అందరికీ మన ఆర్మీ డే సందర్భమున మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భమున అందరికీ శుభాకాంక్షలు. మన వాళ్ళు వీటి గురించి చాలా మాట్లాడారు. సమయం తక్కువ ఉన్న మూలంగా నేను క్లుప్తంగా మాట్లాడతాను. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకు డిఫరెన్స్ ఏంటో మనకి తెలుసును. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనము రిపబ్లిక్ డే అని డిక్లేర్ చేసుకున్నాము. అంటే సంవిధానం, ఒక విధానం మనకు మన దేశానికి మనం ప్రజెంట్ చేసుకున్నాము. కొన్ని రూల్స్, మన డ్యూటీస్ ఏంటి, మన హక్కులు ఏంటి, వీటన్నిటి గురించి ఒక సంవిధానం తయారు చేసుకొని దాని ప్రకారం మన దేశాన్ని నడుపుతామని ఆ రోజు మనం ప్రతిజ్ఞ చేసుకున్నాం. అందుకనే రిపబ్లిక్ డే అని మనం అంటాము. మనం ఫౌజ్ నుండి వచ్చాము. ఫౌజ్లో చాలా స్ట్రిక్ట్గా మన రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అలానే మన పిల్లలకు, ఈ భావి పౌరులకు కూడాను రిపబ్లిక్ డే అంటే కేవలం ఒక జెండా ఎగరేయడమే కాదు అని, మన రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, వీటి గురించి అందరికీ గుర్తు చేయడం చాలా అవసరం. అది అలా ఉండగా ఈ కార్యక్రమం మొదలైనప్పుడు మన చాలా మంది పిల్లలు ఇక్కడికి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేశారు. అందరూ చక్కగా ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళ డాన్సెస్ లో కూడా చాలా హావభావాలు చాలా చక్కగా చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వీళ్ళలో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఫ్యూచర్లో మన ఈ మాజీ సైనికుల పిల్లలు అన్ని ఫీల్డ్స్ లో చక్కగా రాణిస్తారని ప్రార్థిస్తున్నాం. ఇలాంటివి రాబోతున్నాయి. అన్ఫార్చునేట్లీ 15 సంవత్సరాల క్రితం మనం మిలిటరీలో ఉన్నప్పుడు ఎక్కడన్నా గెస్ట్గా ఎవరైనా వచ్చి మాట్లాడమన్నప్పుడు మనం అందరికీ ఏం చెప్పేవాళ్ళం అంటే 60 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం సెక్యులర్ నేషన్, మనమందరం సెక్యులర్ అని బాధపడుతూ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకుంది అని అనుకునేవాళ్ళం. అంటే ఇంకా కులాలు, మతాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాము అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తుంటే మన ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చేటప్పటికు మళ్ళీ ఇవే హైలైట్ అవుతున్నాయి. సో ఈ సమాజంలో ఈ విభేదాలు లేకుండా ఉండేవారు ఎవరంటే, అంటే మిలిటరీ కంటోన్మెంట్స్ బయటకు వస్తే ఐ థింక్ మన ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్సే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనము ఎవరికి సపోర్ట్ చేసిన ఎలక్షన్స్ లో ఎక్కడ ఓటు వేసినా సరే మనం ఎక్స్ సర్వీస్ మెన్ గా ఒక చోట గెట్ టుగెదర్ అయినప్పుడు, ఇలా సమూహంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయి మనందరం ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎలా అని మనం ప్లెడ్జ్ తీసుకుంటామో దానికి నిదర్శనంగా మన కండక్ట్ ఉంటుంది. సో ఇలానే మనం కంటిన్యూ అవ్వాలని మన దేశ ప్రజలకు, మన టౌన్లో కానీ మన విలేజ్లో కానీ మాజీ సైనికులు ఏ విధంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటారో అది ఒక నిదర్శనంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మన మాజీ సైనికులు, నేను ఒక మాజీ సైనికుడిగా మన అందరినీ ప్రార్థిస్తున్నాను. మనం ఈ విషయం మర్చిపోకూడదు అని. అందుకనే మనం 100 మంది
కలిసి ఇలాంటి గ్యాదరింగ్ ఉన్నా సరే 500 మంది ఉన్నా సరే క్రమక్రమంగా మనం అంటే ఫ్రీక్వెంట్లీ ఇలాంటి సమూహంలో మనం కలవడం చాలా అవసరము. ఇలా ఉన్నప్పుడే మనము మిగతా మన ఇళ్ల ప్రక్కన ఈ పొలిటిక్స్ ద్వారా కానీ మరి ఏ విధంగా కానీ విభేదాలు కల్పిస్తున్న దాని నుండి మనం ఇన్సులేట్ అవ్వడానికి ఇది మనకు సహాయపడుతుంది. నెక్స్ట్ క్లుప్తంగా చెప్తాను, కొన్ని విషయాలు మనం ఈసీహెచ్ఎస్ గురించి సిఎస్డి గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ మన శ్రీ జింగిలాల రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు 14 జనవరిన ఆర్మీ డే సందర్భంగా అక్కడ మనం కూడా కొన్ని సలహాలు ఇచ్చాము. వారికి తెలిసినది, వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా నేను ప్రస్తావించట్లేదు. వాటిలో కొన్ని అవుతాయని మనం ఆశిస్తున్నాము ఫ్యూచర్లో మనందరికీ ఈజీ అవ్వడానికి.